హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజంతా యాక్టివ్గా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు చూద్దాం. టిఫిన్స్లో చాలా రెసిపీస్ ఉంటాయి, కానీ హెల్దీ టిఫిన్స్ కొన్నే ఉంటాయి. అవి మనం డైలీ ప్రిపేర్ చేసుకొని తినాలి. రాగి దోశ ప్రిపరేషన్ చూద్దాం. టీ గ్లాస్తో 3 గ్లాసులు రాగులు, 1 గ్లాస్ బియ్యం, చిటికడన్ని మెంతులు, 1 గ్లాస్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. కావాలంటే మీరు సపరేట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టే 5 మినిట్స్ ముందు కొన్ని అటుకులని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న రాగుల్ని మిక్సీలో కొన్నిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇందులోనే మనం నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. వీటికి బదులుగా మనం రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఉడకబెట్టింది. సేమ్ మిగతా రాగులను కూడా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఓవర్నైట్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. మార్నింగ్ కల్లా మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుంది పిండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. డైలీ వేసే దోశలానే మంచిగా దోశ యాడ్ చేసుకోవాలి. దోశ చాలా బాగా వస్తుంది, సాఫ్ట్గా కరకరలాడుతూ. తింటుంటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ రాగులు చాలా మంచిది హెల్త్కి. బీపీ, షుగర్, పీసీఓఎస్ వాళ్ళు డైలీ తినొచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని. చాలా హెల్త్ఫుల్. ఇందులో B12 ఉండడం వల్ల కూడా ఐరన్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ దోశ పల్లి చట్నీతో తింటే మీరు మళ్ళీ తినాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.